బ్యాక్ టు న్యూస్. జాతిపిత మహాత్మా గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గాంధీ తెలివైన వ్యాపారి అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడడంపై విమర్శల వర్షం కురుస్తోంది. మహాత్మా గాంధీని అమిత్ షా అవమానించారని జాతిపిత మనవళ్లు గోపాలకృష్ణ గాంధీ, రాజ్మోహన్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మహాత్మా ఉద్దేశించి చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన అమిత్ షా కాంగ్రెస్, బీజేపీ మధ్య తేడాను వివరించారు. కాంగ్రెస్ అనేది ఓ పార్టీ కాదని, అది కేవలం స్వాతంత్ర సముపార్జన కోసం గాంధీ ఏర్పాటు చేసిన సంస్థ అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కు ఓ సిద్ధాంతం అంటూ లేదని, అందుకే గాంధీజీ స్వాతంత్ర్యం పార్టీని మూసేయమని చెప్పారని గుర్తు చేశారు అమిత్ షా. అంతటితో ఆగితే ఏ గొడవ ఉండేది కాదు. కానీ మరింత లోతుకు వెళ్లిన అమిత్ షా గాంధీ తెలివైన వ్యాపారి అని, కాంగ్రెస్ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే ఊహించారన్నారు. అంతే, అమిత్ షా ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. అమిత్ షా ఏ ఉద్దేశంతో చెప్పినా ఆయన వాడిన పదాలు గాంధీని అవమానించేలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. గాంధీ మనవలు గోపాలకృష్ణ, రాజ్మోహన్ గాంధీలు అమిత్ షాను టార్గెట్ చేశారు. అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా అమిత్ షా వెనక్కి తగ్గలేదు. తానేమీ గాంధీని కించపరచలేదని, తానే ఉద్దేశంతో అన్నానో మీటింగుకు వచ్చిన వాళ్లంతా విన్నారని సమర్థించుకున్నారు.